ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 463 పద్యం. వారిన్ కోరుచున్న వారికి శీతల వారిడుట ఎట్టి వారికైన వారి తంబుగాని వలసిన ధర్మంబు వారి ఇడడు దాహవారిగాడు. వారిన్ నీరు కోరుచు అడుగుచు ఉన్న వారు కిన్ కి శీతల చల్లని వారి నీరు ఇడుట ఇచ్చుట ఎటువంటి వారు కిన్ కి అయినను వారి తంబు నివారింపబడుటకు లేదా తప్పించుకుంటకు కానీ లేని అంటే కాని అనొచ్చు, లేని అనొచ్చు. వలసిన ముఖ్యమైన ధర్మము వారి నీరు ఇడడు ఇవ్వడు దాహమును వారించువాడు కాడు. భావము. దాహంతో నోరెండిపోయి వాకిట్లోకి వచ్చి మంచినీళ్ళు అడిగిన అతిథికి చల్లని మంచినీళ్ళు ఇవ్వటం ఎటువంటి వారికైనా సరే కాదనరాని కనీస కర్తవ్యమే. కానీ ఇతడు మంచినీళ్ళు ఇవ్వటం లేదు, దాహం తీర్చటం లేదు. అనగా ఇక్కడ దాహంతో అల్లాడిపోతూ పరీక్షిత్తు నీళ్ళు అడిగితే ధ్యానంలో ఉన్న సమీక మహర్షి స్పందించలేదు. అది గమనించక ఉక్రోషంతో పరీక్షన్ మహారాజు మరోలా అనుకుంటున్నాడు అన్నమాట. తర్వాత 464 పద్యం. అని మనుజేశ్వరుండు మృగయా పరిఖేత నితాంత దాహ సంజనిత దురంత రోషమున సంయమితను తిరస్కరించి పూజనులన్ చేయడంచు మృత సర్పమునొక్కటి వింటికి కోపునం బనివడి తెచ్చి వైచే అటు బ్రహ్మమునీంద్రుని హంసవేదికన్ అని మనుజేశ్వరుండు రాజు అనగా పరిషత్తు మృగయ వేటవల కలిగిన పరిఖేద బాధతో అలసడతారన్నమాట. నితాంత అధికమైన దాహము వలన సంజనిత పుట్టుచున్న దురంత అంతులేని రోషముతో సంయమనం గలవాడు తపస్వి అన్నమాట. తనను తిరస్కరించి లెక్క చేయక పూజనములు మర్యాదలు చేయడు అనుచును మృత మరణించిన సర్పమున్ పామును ఒకటి వింటి విల్లు యొక్క కొప్పున అనగా చివరి పానముతో పనిగట్టుకొని తీసుకొని వచ్చి వైజన్ వేసెను. అటు బ్రహ్మ మునీంద్రుని ఋషి యొక్క హంసవేదికన్ గోడలందలి సమస్థలములో అనగా మెడలో భావము. అలా అనుకొని పరిషత్తు వేటలో కలిగిన అలసట అధికమైన దాహములతో జనించిన దురంత రోషముతో ముని తనను లెక్క చేయటం లేదు, గౌరవించటం లేదంటూ వింటి కొప్పుతో ఒక చచ్చిన పామును పనికట్టుకొని తీసుకొచ్చి ఆ బ్రహ్మర్షి భుజాన పడవేశాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.